ప్రియ భగవద్బంధువులారా, భగవంతుని చేరుకోవడానికి 9 విధమైనటువంటి భక్తులున్నాయి. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి 9 చక్కని బాటలన్నమాట. ఏ బాటలో వెళ్ళినా స్వామిని చేరుకోవచ్చు. అయితే అందులో మొట్టమొదటి భక్తిగా శ్రవణాన్ని చెప్పి దానికి చక్కటి ఉదాహరణగా హనుమంతుని చెప్తారు మన పెద్దలు. అందుకే ధన్యో రామకథా శ్రుతౌ చ హనుమాన్ వల్మీక భూకీర్తనే. అంటే కీర్తన భక్తి, శ్రవణం కీర్తనం కదా. రెండవ భక్తికి పేరు కీర్తనం. అంటే మాటలాడడం, పాట పాడడం. భగవంతుని గురించినటువంటి అతిశయించిన అనురాగంతో కూడినటువంటి పాట ఏదైతే ఉందో దానికి పేరు కీర్తనం. ఆ కీర్తించడం కూడా భగవంతుని పొందడానికి ఒక చక్కటి మార్గం. శ్రీమద్ రామాయణంలోని పాత్రలలో వాల్మీకి మహర్షి అత్యద్భుతమైనటువంటి కీర్తన పరుడు. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. కీర్తించాలి అంటే ముందుగా శ్రవణం చేయాలి. పెద్దలెవరి దగ్గరైనా శ్రవణం చేస్తే తర్వాత తిరిగి దాన్ని నువ్వు కీర్తిస్తావు. అంతే కదా. నారద మహర్షి ఉపదేశం చేశాడు. ఉపదేశం చేస్తే రామనామాన్ని శ్రవణం చేశాడు వాల్మీకి. ఎంత బాగా శ్రవణం చేశాడు అంటే ఇక తన శరీరాన్ని చాలించే వరకు కీర్తిస్తూనే ఉన్నాడు ఆ రామకథని. శ్రవణం అంత బాగా చేయాలి. ఎప్పుడైనా ఊరికే విన్నానా అంటే విన్నాను, వచ్చానా అంటే వచ్చాను కాదు వినడం అంటే. ఎంత బాగా వినాలి అంటే ఈ శరీరం పొయ్యేదాకా దాన్ని వదిలిపెట్టకూడదు. అది వినడం అంటే. ఈ చెవిలో విన్నానండి, ఈ చెవిలోంచి వదిలేశానండి, అది కాదు వినడం అంటే. అందుకే వాల్మీకి అంటే వల్మీకము నుండి పుట్టినటువంటి వాడు అని అర్థం. వల్మీకము అంటే పుట్ట, పుట్ట నుండి పుట్టినవాడు. మనం ఈ పుట్టలు అంటుంది చూసారా, పాము పుట్టలు, ఈ పుట్టలు ఉంటాయే భూమి మీద, వాటిని భూదేవికి చెవులు అని అంటారు. ఇప్పుడు మనకెలా ఇది చెవులో, భూమాతకి చెవులన్నమాట ఆ పుట్టలు కూడా. అందుకే చూడండి, ఎప్పుడైనా చెవి పోటు వచ్చింది అంటే ఆ పాము పుట్టలు కానీ ఎక్కడైనా పుట్టలు ఉంటాయి కదా, ఆ పుట్ట యొక్క మట్టి తీసుకొని కొద్దిగా ఈ చెవికి ఇలా రాయమంటారు. భూదేవి యొక్క చెవులన్నమాట అది. అలాగే ఇంకా భూదేవి యొక్క చెవులు మాత్రమే కాకుండా ఆ పుట్ట ఎక్కడైతే ఉందో, నువ్వు ఏ నిర్మాణాలు చేసుకుంటున్నా, ఏ వ్యవసాయం చేసుకుంటున్నా ఆ పుట్టని మొత్తం కొట్టివేయొద్దు అని చెప్తుంటారు మన పెద్దలు. ఎక్కడ పుట్ట ఎలా ఉంటే దాన్ని అలాగే ఉంచాలి అని చెప్తుంటారు. అలా వాల్మీకి అంటే వల్మీకము నుండి పుట్టినటువంటి వాడు అంటే బహుబాగా శ్రవణం చేసినటువంటి వాడు అని అర్థం. భూదేవి యొక్క శ్రవణ శక్తి నుండి ఆవిర్భవించినటువంటి వాడు అని అర్థం. అలాంటి వాల్మీకి నారద మహర్షి యొక్క రామ జపాన్ని, రామ నామ మంత్రాన్ని శ్రవణం బాగా చేసి కీర్తిస్తూ ఉన్నాడు. ఎలాగ కీర్తించాడు? తనొక్కడు కీర్తించి ఊరుకున్నాడా? లేదండి. భూదేవి కూతురైనటువంటి సీతమ్మ తల్లికి సీమంతాన్ని తన కూతురుగా భావించి సీమంతాన్ని చేశాడు వాల్మీకి మహర్షి. చేసి దివ్యమంగళకరమైనటువంటి రామ కథని పాడి వినిపించాడు. ఆనాడు ఆదికవి అయినటువంటి వాల్మీకి శ్రీమద్ రామాయణాన్ని పాడినందువల్లే ఈనాటికి మనం పాడగలుగుతున్నాం. ఆనాడు వాల్మీకి మహర్షి గనుక పాడకుండా ఉంటే అది చరిత్ర గతించిపోయి ఉండేది. అలా ఊరుకోలేదు, తానొక్కడు పాడి లవకుశులకు బ్రహ్మాండంగా రాగయుక్తంగా నేర్పించాడు. నేర్పించి ప్రపంచంలోని ప్రముఖులందరూ ఒకచోట కూడినటువంటి అశ్వమేధ యాగ సందర్భంలో లవకుశులను పంపించి పాడించి అయోధ్య నగరమే కాదు యావత్ ప్రపంచం మొత్తానికి రామ కథని తెలిసేలాగా చేశాడు. ఎంత బాగా అంటే లవకుశలు ఆనాడు పాడినటువంటి పాట వల్ల శ్రీమద్ రామాయణం యొక్క కథ అనేక మలుపులు తిరగడమే కాకుండా ఈ రోజుకి కూడా గానము అంటే రామాయణ గానము అనేటటువంటి ఒక స్థాయి ఎలా తీసుకొచ్చాడు వాల్మీకి మహర్షి అంటే ఇదిగో ఇలా.
కాబట్టి ప్రియ భగవద్బంధులారా, వాల్మీకి మహర్షి ఏ ప్రకారంగా అయితే కీర్తన భక్తి అంటే కీర్తిస్తూ ఉండడం కూడా భగవంతుని యొక్క మోక్షాన్ని, భగవంతుని యొక్క సన్నిధిని పొందడానికి యోగ్యతను కల్పిస్తూ ఉంటుంది. ఒక మాట ఒకసారి మనం చెబితే మనలో కలిగేటటువంటి భావం, అదే మాటని 10 సార్లు చెప్పి, అదే మాటను 100 సార్లు చెప్పి, అదే మాటను 1000 సార్లు చెబితే మన లోపల కలిగేటటువంటి మార్పులు దివ్యములు. చెడు మాట పలిగితే చెడు సంస్కారాలు వస్తాయి, మంచి మాట పలిగితే మంచి సంస్కారాలు కలుగుతాయి. కాబట్టి మనం ఏమిటి అనేటటువంటిది మన మాటల ద్వారా ఎదుటివాడికి అర్థమవుతుంది కదండి. చూడగానే నువ్వేమిటి అనేది నీ బట్టల ద్వారా అర్థమవుతే అర్థమవ్వచ్చు కానీ నువ్వేమిటి అనేది నీ మాటల ద్వారా ఎదుటివాడు తెలుసుకోగలుగుతాడు కదండి. చక్కటి విజ్ఞతతో కూడిన జ్ఞానవంతుడైనటువంటి మాటని లోకం హర్షిస్తుంది, స్వాగతిస్తుంది. అటువంటి వాడి మాటలను పదే పదే వినాలి అని కోరుకుంటుంది. కానీ అజ్ఞానంతో, ఆక్రోషంతో, అసూయతోటి పరుషమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వీళ్ళకి ఉంటూ సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో తలదూరుస్తూ జీవితాన్ని ఉన్నత దశలో నడిపించుకోలేనటువంటి ఒక అసమర్థుడి ప్రేలాపనలను లోకం ఎప్పుడు హర్షించదు కదా. ప్రియ భగవద్బంధులారా, అలాగా కీర్తన భగవత్ సంబంధమైనటువంటిది అయ్యి ఉంటే ఏదో ఒక లొల్లాయి పాటలు పాడడాన్ని కీర్తన అనరండి. లౌకికమైనటువంటి సాహిత్యము, లౌకికమైనటువంటి పదాలు, వీటిని కీర్తించడము అని అనరు. కేవలం భగవత్ సంబంధమైనటువంటి గుణగానమునే కీర్తనము అని అంటారు. అది తప్ప మిగతావి కాదు అన్నమాట. ప్రియ భగవద్బంధువులారా, వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో కీర్తన భక్తికి పరాకాష్ఠ స్థితికి చెందినవాడు. ఎందుచేతనంటే తానొకడు కీర్తించి ఊరుకోలేదు. గమనించండి, తానొకడే కీర్తించేస్తే కూడా ద్వితీయ స్థానంలో ఉండేవాడు. తన వరకు తాను చూసుకున్నాడు. కానీ అలా కాదు, లోకంలో రామకథ గడచినటువంటి కోటాను కోట్ల సంవత్సరముల వరకు ఆ కథ కీర్తనం మిగిలి ఉన్నది అంటే కారణం ఆనాడు వాల్మీకి కీర్తనమే. అందుకే ఆయనకి పేరు ఆది కవి అని పేరు. ఆది అంటే మొదలు అని అర్థం. కవులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఆది కవి వాల్మీకి మాత్రమే. ఆ ప్రకారంగా ధన్యో రామకథా సుతౌచ హనుమాన్ వాల్మీక భూకీర్తనే. శ్రవణ భక్తికి హనుమంతుడు పరాకాష్ఠ స్థితి అయితే కీర్తన భక్తికి వాల్మీకి పరాకాష్ఠ స్థితికి చెందినటువంటి వాడుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఊరికే వచ్చేది కీర్తనం, శ్రవణం వల్ల కీర్తనం కలుగుతుంది అంటే రెండిటికి సంబంధం ఉంది. ఆ భక్తి వేరేండి, ఈ భక్తి వేరేండి, మాకు అది వద్దండి, ఇది ఒక్కటేనండి అంటే అలా కుదరదు. శ్రవణం కుదిరిన తర్వాత కీర్తిస్తూ ఉంటాడు తెలియకుండగానే. అంత బాగా శ్రవణం చేయాలి, అంత బాగా కీర్తించాలి. ఈ రెండు ఎప్పుడైతే చెయ్యగలుగుతామో ఇక మూడవ భక్తి అయినటువంటి స్మరణంలోకి వెళ్తాం మనం. అలాగా సీతా సంస్మరణే, స్మరణ భక్తి అంటే సీతమ్మ వారే ఎంత బాగా తలుచుకుంటుందో మా రామయ్య తండ్రిని. కనుక శ్రవణం, కీర్తనం అనేటటువంటి ఈ రెండు భక్తి ప్రకారాలను నవవిధ భక్తులలో మొదటి రెండివిగా గుర్తించి మనం వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి శ్రవణ భక్తి, కీర్తన భక్తి మన యందు కలుగుగాక అని ఆ ఆదికవి వాల్మీకి మహర్షిని ప్రార్థిద్దాం. జై శ్రీకృష్ణ.